క్రిస్టియన్ ప్రేమైన వాళ్ళరా, మరి అన్ని దినాలతో క్రిస్మస్ ఆనందంలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరికీ క్రిస్టియన్ గేట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానికి ముందుగా నంద్యాలలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి నేనైతే ఎక్కడ చూడలేదు, మరి మీరైతే చూసుంటారో నాకు తెలియదు. గోపాల్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఒకే స్థలంలో చర్చి, దాని గోడకే హిందువుల దేవాలయం, దానికి ఎదురుగా మసీదు. ఎక్కడ ఉండదు అనుకుంటా ఉన్నాను నేను, ఇంకా ఉంటే మనకి తెలియలేదు. మరి నంద్యాల యొక్క ప్రత్యేకత, నంద్యాలలో ఏ విధంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు కలిసిమెలిసి ఉంటారో, ప్రార్థనలు చేసుకుంటారు. దానికి రెండవ నిదర్శనము ఈరోజు మన కలయిక. ఇక్కడ కూడా అన్ని మతాల వారు భావిస్తూ మనందరం కలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి అన్ని వర్గాల వారు, మరి ప్రభుత్వ రంగం నుంచి ముఖ్యంగా మేము మరి పాస్టర్లకు గౌరవంగాను తిరిగి ఇస్తున్నామని ప్రకటించేటువంటి ప్రభుత్వ అధికారులకు మన ముఖ్యమంత్రి గారు మరి సమయంలో మన క్రిస్టియన్ లైబ్రరీ చంద్రశేఖర్ సార్ గారు క్లుప్త ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన క్రిస్టియన్ లైబ్రరీ చంద్రశేఖరరావు సార్ గారిని ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములైనా గడిచిన దినములంతటిలో నీ చూపించిన ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఈ దయాస్వప్నాత్మకంలో కాచి కాపాడి ఈ మీటింగ్లో తండ్రి మీరు పాల్గొని మీరు గణపరచడానికి సూచించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అదే రీతిగా సన్మానించవలసిందిగా కోరుతున్నారు. మేము సార్ గారు అందించవలసిందిగా కోరుతున్నాను. గారిని మరి సన్మానించవలసిందిగా సమన్ సార్ గారిని కోరుతున్నాను. మరి అదే రీతిగా వారికి శాలువను కప్పవలసిందిగా, శాలువతో సన్మానించవలసిందిగా మన మధ్య నలంద స్కూల్ వ్యవస్థాపకులైనటువంటి మరి సత్యప్రకాష్ సార్ గారిని కోరుతున్నాను. అదే రీతిగా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి మణిభాస్కర్ సార్ గారు వారికి విమర్శలను అందించవలసిందిగా కోరుతున్నాను. అదే రీతిగా హైదరాబాద్ ప్రాంతం నుండి విచ్చేసినటువంటి మరి ఉద్యమ నాయకులు, అది మాత్రమే కాకుండా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి పులిగుజ్జు సురేష్ సార్ గారిని సన్మానించవలసిందిగా మన కృష్ణగిరి సెంట్రల్ మరి
వైస్ ప్రెసిడెంట్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒకేతో వారిని సన్మానించవలసిందిగా మరి కోరుచున్నాను. మరి అదే రీతిగా మన మధ్య ఉన్నటువంటి ముస్లిం నాయకులు మహబూబ్ బాషా గారు చాలా సన్మానించవలసిందిగా కోరుచున్నాను. మన మధ్య ఉన్న మనోహర్ బ్రదర్ గారు వచ్చి వారికి విమర్శలు ముస్లిం ప్రజలను మన ఇద్దరు ఎస్పీ గారు అడిషనల్ డీజీపీ గారు మరి మన డిఎస్పీ సార్ గారిని సన్మానిస్తారు. అదే రీతిగా గ్రామీణ అందరినీ సన్మానించాలని కోరుతున్నాను. ప్రసాద్ సార్ గారు కూడా సన్మానించవలసి ఉన్నది. అయితే సార్ గారు పని మీద ఉన్నారు కాబట్టి వారు